ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎందుకు హిట్ అయింది అని ఒకే ఒక్క ప్రశ్న వేసుకుంటే హీరో రామ్ను ఆ క్యారెక్టర్లో చూడటం ప్రేక్షకులకు అదే మొట్టమొదటిసారి. మెమరీ ట్రాన్స్ఫర్ అనే ఐడియా కూడా కొత్తదే. నేను శైలజ, హైపర్, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే అంటూ వరుసగా సాఫ్ట్ సినిమాలను తీస్తూ వస్తున్న రామ్ పోతినేని మొట్టమొదటిగా ఫుల్ మాస్ మసాలా సినిమాను తీశారు కాబట్టి ఆడియన్స్కు ఆ తెలంగాణ యాస కూడా కనెక్ట్ అయింది కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. దానికి తోడుగా పాటలు కూడా ఫుల్గా మాస్ ప్రియులను తెగ ఆకట్టుకోవటం కూడా మరో ప్లస్ పాయింట్. అందుకే ఆ సినిమా సూపర్ హిట్ టాక్ నుంచి బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా దూసుకెళ్ళింది. ఆ టైంలో పోటీగా మరే ఇతర సినిమా కూడా లేకపోవడం కూడా ఆ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయింది. అంతేకాదు, ఆ సినిమా విడుదలైన వారం రోజులకే విడుదలైన విజయ్ దేవరకొండ సినిమా డియర్ కామ్రేడ్ కూడా ఫ్లాప్ అవడం కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కలిసి వచ్చింది. వాస్తవాలు చెప్పుకోవాలంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పెద్దగా మెరుపులేమీ లేవు. అలా అన్నీ కూడా కలిసి రావడంతోనే ఆ సినిమా హిట్ అయింది. పూరి జగన్నాథ్ ఇటు రామ్ పోతినేనిలకు ఓ మంచి హిట్ దక్కింది, కెరీర్ బూస్ట్ అయింది. ఆ సినిమా విడుదలైంది 2019 సంవత్సరంలో. ఆ తర్వాత తెలుగు సినిమా ఎంతగానో మారిపోయింది. మాస్ మసాలా సినిమాలకు కాలం చెల్లిపోయింది. కరోనా తర్వాత ఓటీటీల ప్రభావం ఎక్కువైపోయింది. కొత్త కథలను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. రొటీన్ రొట్ట సినిమాలను ఆటర్ ఫ్లాప్ చేస్తున్నారు. అంత గొప్ప మెగాస్టార్ చిరంజీవి గారు తన కొడుకు రామ్ చరణ్ తేజతో కలిసి ఆచార్య సినిమాలో కలిసి స్టెప్పులు వేసినా సరే అడ్డంగా నో చెప్పి ఆటర్ ఫ్లాప్ చేశారు కూడా. రాధేశ్యామ్ సినిమా అయినా, ఆదిపురుష్ సినిమా అయినా, లైగర్ సినిమా అయినా సరే కొత్తదనం లేకుంటే మాత్రం ప్రేక్షకులు కనికరం కూడా చూపించలేదు. డిజాస్టర్లుగా మార్చేస్తున్నారు. ఇవన్నీ పూరి జగన్నాథ్ గారికి తెలియదా? సినిమా అయిపోగానే నేరుగా బ్యాంకాక్కు వెళ్ళిపోయి అసలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా తన మానాన తను కథలను రాసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారా? అసలు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి, ఎలాంటి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, ఎలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అన్నది అసలు రీసెర్చ్ అనేది చేయటం లేదా అన్న అనుమానం అయితే ఈ డబుల్ స్మార్ట్ సినిమాను చూసిన తర్వాత ప్రతి ఒక్క ప్రేక్షకుల్లోనూ రావడం ఖాయం. ఎక్కడో ఉండిపోయిన తెలుగు సినిమా ఇప్పుడు వేరే లెవెల్కు ఎదిగిపోయింది. ప్రపంచమంతా తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూస్తుంటే లేదు మేము ఇంకా మారలేదాహో అని డప్పు కొట్టు మరీ చెప్పే దర్శకులు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నారంటూ ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా నిరూపించింది. ఇంత కర్కశంగా, ఇంత దారుణంగా ఎందుకు ఇలాంటి మాటలను అనాల్సి వస్తుందంటే సీక్వెల్ అని చెప్పి సంజయ్ దత్తును తీసుకొచ్చి రామ్ను మళ్ళీ ఇస్మార్ట్ శంకర్గా మార్చేసి డబుల్ ఇస్మార్ట్ను తెరకెక్కించిన పూరి అసలు ఇందులో ఏం చెప్పాడా అని ఆలోచిస్తే కొత్తదనం ఇసుమంతైనా కనిపించదు. రంగ సినిమాలో అనుకుంటా కోట శ్రీనివాస గారు ఒక పెన్ డ్రైవ్ను పట్టుకొని ఇందులో ఏం లేదు అంతా డొల్లాయ్ అంటూ ఓ మాటను అంటారు, గుర్తుంది కదా? సేమ్ టు సేమ్ ఈ డబుల్ స్మార్ట్ సినిమాలోనూ ఏమీ లేదు, అంతా డొల్లే. సినిమాలో హీరోకు మెమరీ ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అదేదో రియల్ లైఫ్లో అలాంటి ఆపరేషన్లో గట్రా నిజంగానే ఉంటే పూరి జగన్నాథ్ గారు ఆ మెమరీ ట్రాన్స్ఫర్ను చేయించుకుంటే మంచిది. ఆ చెత్త ఆలోచనలు, చెత్త రైటింగ్, చెత్త సినిమాలు తీయడం అన్న మానేస్తారు. ఎలాంటి సినిమాలను తీసే పూరి జగన్నాథ్ గారు అసలు ఎలాంటి సినిమాలను తీస్తున్నారు? అసలు ఈ డబుల్ స్మార్ట్లో పూరి జగన్నాథ్ గారు ఏం తీశారో మచ్చుకు కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. సంజయ్ దత్ ఓ ఇంటర్నేషనల్ డాన్. భారత్లో అల్లర్లు సృష్టించాలని చూస్తుంటాడు. దక్షిణాదిన కొన్ని కాలేజీల్లో యూత్ అంతా ఫ్రీడమ్ కావాలంటూ పోరాడుతూ ఉంటారు. మా దక్షిణాది వేరు, మీ ఉత్తరాది వేరు, దేశాన్ని విడదీసి మాకు స్వాతంత్రం ప్రకటించాల్సిందే అంటూ పోరాటం చేస్తూ ఉంటారు. ఆ పోరాటాన్ని వెనకుండి నడిపిస్తున్నది ఈ ఇంటర్నేషనల్ డానే. పోరాటం చేసే యూత్కు గనులు సప్లై చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే దేశం మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది అన్నది సంజయ్ దత్ ప్లాన్. 20 ఏళ్ల పాటు అసలు అతడు ఎలా ఉంటాడో కూడా సిబిఐ, రా వంటి భారతీయ ఏజెన్సీలు కనిపెట్టలేకపోతాయి. కానీ అతన్ని కేవలం 1 నెల రోజుల్లోనే భారత్కు రప్పిస్తారట హీరో. చార్మినార్ గల్లీల్లో అల్లరి చిల్లరగా తిరిగిన శంకర్ అలియాస్ హీరో సిబిఐతో చేతులు కలిపి పక్కా ప్లాన్ వేసి మరి ఆ ఇంటర్నేషనల్ డాన్కు ఒకే ఒక అబద్ధం చెప్పించి చావు భయాన్ని చూపించి శంకర్ను వెతుక్కుంటూ భారత్కు వచ్చేలా చేస్తారట. ఏమైనా అర్థం ఉందా? సరదాగా మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. మన సిబిఐ అధికారులు ఎవరైనా ఇటలీలోనో, అమెరికాలోనో, యూకేలోనో, దుబాయ్లోనో ఏదైనా ఆసుపత్రికి ఫోన్ చేసి మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, మీ ఆసుపత్రిలో ఓ పేషెంట్ చేరాడు, అతనికి ఏమీ లేకపోయినా ఏ అనారోగ్యము లేకున్నా 3 నెలల్లో చచ్చిపోతాడని ఒక్క అబద్ధం చెప్పండి, అలా రిపోర్టులను చూపించింది అని అడిగితే అమెరికా, ఇటలీ, యూకే, దుబాయ్ వంటి దేశాల ఆసుపత్రుల్లోని డాక్టర్లు కోఆపరేట్ చేస్తారా? ఎస్ సార్ అని సెల్యూట్ కొట్టి మరి మన సిబిఐ చెప్పినట్టు చేస్తారా? అలా ఒక ఆసుపత్రి కాదు, 1కి 10 ఆసుపత్రుల్లో డాక్టర్లు మన సిబిఐ చెప్పినట్టు వింటారా? ఈ ప్రశ్నకు కనుక మీరు ఎస్ అని సమాధానం చెప్తే నో డౌట్ మీకు ఖచ్చితంగా ఈ డబుల్ స్మార్ట్ సినిమా నచ్చుతుంది. అలా ఎలా చేస్తారు? ఆ దేశం వేరు, మన దేశం వేరు, అక్కడ చట్టాలు వేరు, మన చట్టాలు వేరు. మనకు వాడు ఓ క్రిమినల్ కావచ్చు, కానీ ఆ దేశ పౌరుడు కాబట్టి వాడిని ఆ దేశం రక్షిస్తుంది. ఆ దేశంలో వాడు ఏ క్రైము చేయనప్పుడు అతడిని సిబిఐకి వాళ్ళు ఎందుకు పట్టిస్తారు అన్న ప్రశ్నలు కనుక మీలో కలిగితే నో డౌట్ ఈ డబుల్ స్మార్ట్ సినిమా మీకు అస్సలు నచ్చదు. పార్ట్ 1 సినిమా ఉంది కదా, అదేనండి ఇస్మార్ట్ శంకర్ సినిమా. అందులో సిబిఐ అధికారి అయిన సత్యదేవ్ మెమరీని శంకర్ బుర్రలోకి ఎక్కిస్తారు. ఆ సినిమాలో ఏం చెప్తారు? శంకర్ మెమరీ అంతా కూడా పోతుంది, గతాన్ని అంతా మర్చిపోతాడు, పూర్తిగా సత్యదేవ్ మెమరీ వచ్చేస్తుందంటూ చెప్తారు కదా.
ఆ సినిమాలో లవర్ గురించి జ్ఞాపకాలు మర్చిపోతుంటే శంకర్ తెగ బాధపడిపోతాడు కదా. పూర్తిగా సత్యదేవ్ లాగానే క్లైమాక్స్కి వచ్చేసరికి మారిపోతాడు కదా. సత్యదేవ్ లవర్ సారాని కూడా పెళ్లి చేసుకుంటాడంటూ ప్రపోజ్ చేస్తారు కదా. అంతటితో ఆ సినిమా ఎండ్ అయిపోతుంది. మరి దాని సీక్వెల్ అని చెప్పి హీరోని చూపిస్తారు. హీరో ఫ్రెండ్ పాత్రలో గెటప్ శ్రీను కూడా సీక్వెల్లో చూపిస్తారు. చివరకు సిబిఐ అధికారి పాత్రలో షియాజీ షిండేని కూడా చూపిస్తారు. అంతా ఓకే, కానీ ఆ సారా ఎటుపోయింది? సరే, ఆ సారా తాగుతూ ఎటో పోయిందిలే అనుకుందాం. శంకర్ జ్ఞాపకాలు గతం వంటివన్నీ మర్చిపోతారు కదా, ఎరైజ్ అయిపోతాయి కదా. మళ్ళీ పాత శంకర్ జ్ఞాపకాలు ఈ సినిమాలో శంకర్కు ఎలా తిరిగి వచ్చాయి అనేది చూపించాలా వద్దా? మొదటి సినిమాలో లవర్ గురించి తెగ బాధపడిపోతూ ఉంటాడు కదా, కానీ ఈ సీక్వెల్లో అయితే చిన్నప్పుడే చనిపోయిన తల్లి గురించి తెగ బాధపడిపోతుంటాడు హీరో. మరి మొదటి సినిమాలో తల్లి గురించి ఇంతలా బాధపడలేదే, తల్లి జ్ఞాపకాలు మర్చిపోతున్నానంటూ అసలు ఒక్క మొక్క కూడా చెప్పలేదేంటి? అప్పుడో కథ ఇప్పుడో కథ, అప్పుడు ప్రేయసి ఇప్పుడు తల్లి, గతం మర్చిపోయాడని మొదటి సినిమాలో చెప్పి సీక్వెల్కి వచ్చేసరికి చిన్నప్పటి కథతో మొదలు పెట్టేశారు. ఇదేం లాజిక్ పూరి గారు? అసలు మాకు మైండ్ లేదనుకుంటున్నారా, లేక మీకే మైండ్ దొబ్బిందా? సినిమా కదా లాజిక్లు వదిలేసింది అంటారా? సరే, అది వదిలేద్దాం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఉంది కదా, కేవలం ఎక్స్పోజింగ్ కు తప్ప దేనికైనా పనికొచ్చిందా? హీరోయిన్ కు బట్టలు తక్కువ, హీరోయిన్ ను ఉద్దేశించి హీరో మాట్లాడే బూతులు ఎక్కువ. పక్కనున్న గెటప్ శ్రీనుతో అరే మీ వదిన చూసావా బాగుంది కదా అంటాడు, పైన చూసావా అంటాడు, కింద తొడలు చూసావా అంటాడు, నడుము చూసావా అంటాడు, పుచ్చకాయలు చూసారా అంటాడు, నాటు సరుకు అంటాడు, దున్నుడే అంటాడు, ఏం పెంచావా అంటాడు, ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. సెక్స్ సెక్స్ అంటూ హీరో నోట వెంచి ఎన్నిసార్లు ఆ పదాన్ని పూరి జగన్నాథ్ పలికించాడో లెక్కలేదు. పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలకు సెక్స్ యావ తప్ప, అమ్మాయిల యావ తప్ప ఇంకేం ఉండదా? ఇక ఈ సినిమాలో అలీ ట్రాక్ను సపరేట్గా పెట్టారు. పోకిరి సినిమాలో అలీ బ్రహ్మానందం ట్రాక్ ఉంది కదా, చాలా చాలా బాగుంటుంది, నవ్వులు పోయిస్తుంది. కానీ ఈ సినిమాలో అలీని ఓ అడవి మనిషిలా చూపించి వెకిలి చేష్టలు చేయించారు. లబాడే అంటూ, గూంజా అంటూ ద్వందార్థాలు వచ్చేలా పచ్చిబూతులు మాట్లాడించారు. చేతులతో డైరెక్ట్గా సైగులు చేస్తూ అలీతో వరస్ట్ శీలలో దెబ్బ చేశారు. అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందా పూరి? అలీ అయినా ఎందుకు ఈ పాత్రకు ఒప్పుకున్నట్టు? కామెడీ పండుతుందని ఎందుకు అనుకున్నారు? అలీ ట్రాక్ వచ్చినప్పుడల్లా చిచ్చి అంటూ థియేటర్లో ప్రేక్షకుల నుంచి కామెంట్లు రావడం పక్కా. అసలు ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్తే ఎందుకు తీసుకొచ్చామా అని నాలాంటి సగటు సినీ ప్రేక్షకుడు తెగ బాధపడిపోవడం ఖాయం. ఆ రేంజ్లో పచ్చిబూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్స్పోజింగ్లో ఉన్నాయి. ఇక క్లైమాక్స్లో మళ్ళీ శివలింగం వద్దకు పోవడం, హీరోతో త్రిశూలంతో ఫైట్ చేయించడం, మళ్ళీ శంకర్ వస్తాడంటూ హీరోతో చెప్పించి 3వ పార్ట్ కూడా తీస్తానంటూ ప్రేక్షకులను పూరి బెదిరిస్తున్నట్టే కనిపిస్తోంది. ఈ సినిమాలో బాగున్న అంశాలేమీ కనిపించలేదా అని అడిగితే సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు చూసుకున్న ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించలేదు. కాకపోతే చైల్డ్ ఎపిసోడ్ ఒకటి ఉంది. సినిమా స్టార్టింగ్లోనే చిన్నప్పటి శంకర్కు సంబంధించిన ఒక ఎపిసోడ్ ఒక 5-10 నిమిషాల పాటు ఉంటుంది. ఝాన్సీ శంకర్ తల్లిగా కనిపిస్తుంది. వారి మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. ఎలాంటి అశ్లీలత, ద్వందార్థం లేదు కాబట్టి, తల్లి ప్రేమ ఝాన్సీ గారిలో కనిపించింది కాబట్టి కాస్త హార్ట్ టచింగ్గా అనిపించింది. ఓ 5 నిమిషాల పాటు ఆ ఎపిసోడ్ ఉంటుంది అంతే. ఆ తర్వాత నుంచి సినిమా అంతా టూ వరస్ట్. ఫైనల్గా చెప్పాలంటే కొత్త కథలను కోరుకునే వాళ్లకు, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఆస్వాదించే వాళ్లకు, కథ బాగుండాలని ఆశించే వాళ్లకు ఈ సినిమా అసలు నచ్చదు. అలా కాదు మాకు లాజిక్లు గట్రా అక్కర్లేదోయ్, కథ కాకరకాయ వంటివి మాకేమీ వద్దోయ్, మా హీరోకు ఫైట్లు ఉంటే చాలు, డాన్స్ ఎరగదీస్తే చాలు, పాటల్లో హీరోయిన్ అందాల ఆరబోతూ ఉంటే చాలు, సినిమాలో అడుగడుగున పచ్చి బూతులు ఉంటే చాలు, వాల్గర్ కామెడీ సీన్లు ఉంటే చాలు, సెక్స్ గురించి పదే మాటలు ఆ అర్థం వచ్చేలా సీన్లు ఉంటే చాలు, కథ ఎవరికి కావాలి అనుకునే సెక్షన్ పీపుల్లో కనుక మీరు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఈ సినిమా నచ్చుతుంది. నిర్భ్యంతరంగా వెళ్ళి ఈ బూత్ సినిమాను తనివి తీరా ఆస్వాదించండి. ఇదండి డబుల్ స్పాట్ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.